గుంటూరు వెస్ట్ వైసీపీ అభ్యర్థి విడుదల రజని ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం ఏర్పడిన వైసీపీ తక్కువ కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వైసీపీ జెండాని ఆవిష్కరించారు. 14వ సంవత్సరంలోకి పార్టీ అడుగుపెట్టిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం పట్ల ఆమె ధీమా వ్యక్తం చేశారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు ఇప్పటికీ. మరి ఆనాడు ఒకే వ్యక్తితో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒకే వ్యక్తిగా మొదలు పెట్టినటువంటి ఈ పార్టీ మరి ఈరోజు ఇంత పెద్దగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొనియాడేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. మరి ఆనాడు ఏ సంకల్పంతో అయితే ముఖ్యమంత్రి గారు ఆనాడు ఒక ఆలోచన చేసి మరి అడుగులు ముందుకు వేశారో, మరి ఆనాడు వైఎస్ఆర్ గారి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో మరి వారి ఆశయ సాధన కోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. మరి ఈ పరిస్థితిలో మనం చూసుకున్నట్టయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాష్ట్రాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమము అభివృద్ధి అని ఏవైతే ఒక రెండు కళ్ళలా భావించారో ఆ దిశగానే అడుగులు వేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గతంలో ఎన్నడూ ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ ఇవ్వనటువంటి సంక్షేమాన్ని ఈరోజు పేద ప్రజల కోసం ఈ రాష్ట్రంలోని ప్రజల కోసం మరి అందించి అమలు చేసి ప్రజల గుండెల్లో ఒక చెరగని ముద్ర జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నారు. మరి ఓడిపోతాము, టీడీపీ ఓడిపోతుందనే భయంతోనే మరి ఈ విధమైనటువంటి స్ట్రాటజీని ఎంచుకొని ఈ పొత్తుల గురించి వారు ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఓటమి భయంతోనే పొత్తుల కోసము ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడే స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఈ రానున్న ఎలక్షన్లో మళ్ళా పోయినసారి ఎట్లయితే 23 సీట్లకే ప్రజలు అంకితం చేశారో ఈసారి